హలో అండి. ఎంతో టేస్టీగా, జ్యూసీగా ఉండే ఈ పాకం పూరీలను చేసి మీరెవరికైనా పెట్టినా, లేదా మీరెక్కడైనా తిన్నా ఆ టేస్ట్ మాత్రం అంత ఈజీగా మర్చిపోలేరు. ఇవి అంత టేస్టీగా ఉంటాయండి. వేడిగా తిన్నా లేదా చల్లారిన తర్వాత తిన్నా అంతే టేస్టీగా ఉంటాయి. కాకపోతే అందరూ ఈ పాకం పూరీలను మైదా పిండితో చేస్తారు. కానీ మనం మాత్రం గోధుమ పిండితో చేద్దాము. అంటే మైదా పిండి అంత హెల్తీ కాదు కాబట్టి మనమైతే గోధుమ పిండితో చేస్తున్నాము. ఇదెలా చేయాలో చూద్దాము. ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అవి ఉండలు లేకుండా జల్లించుకోవాలి. అందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే పిండి కొద్దిగే కాబట్టి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ పిండి తీసుకున్నప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోండి. అది బాగా కలపాలి. అవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి చేతికి ఇలా ముద్ద చేస్తే ముద్ద అయ్యేలాగా బాగా పిసకాలండి. అందులో కొద్దిగా నీళ్లు పోస్తూ మామూలుగా మనం పూరీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. చెప్పాను కదా, నేనైతే గోధుమ పిండితో చేస్తున్నా. మైదా పిండితో కన్నా గోధుమ పిండితో చేసుకోవడం బెటరు. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఒక కప్పు మనం మైదా పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు షుగర్ సరిపోతుంది. షుగర్ ఒక కప్పు వేసుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని షుగర్ కొద్దిగా పాకం రావాలి. అంటే తీగ పాకం వస్తే సరిపోతుందండి. తీగ పాకం అంటే తెలుసు కదా, ఇట్లా సాగుతుంది కొద్దిగా. ఆ పాకం వచ్చేంత వరకు ఉంచి అది దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. మనకి ఏ సైజు అంటే ఆ సైజు. నేనైతే చిన్నగా చేస్తున్నాను. పూరీలు చిన్నగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకే చిన్న ఉండల్లాగా చేసి వాటిని పూరీలాగా ఒత్తుకోవాలి. నేనైతే పిండితో చేస్తున్నాను. బాగా పొంగాలి అనుకుంటే నూనెతోనే చేసుకోవచ్చండి. నేను కొద్దిగా పిండితో చేశాను. మధ్యలో కొద్దిగా నూనె వేసి ఇలా మడిచి చేసుకోవచ్చు. లేదంటే మీరు పూరీలాగా వేసినా పర్లేదు. ఎలా వేసినా బాగుంటుందండి. ఇలా వేసినప్పుడు కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి. వేడివేడిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మామూలుగా మనం పూరీలు ఎలా చేస్తామో అలానే సేమ్ అలానే చేసి ఇప్పుడు పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసిన తర్వాత జస్ట్ హాఫ్ మినిట్ ఉంచితే సరిపోతుంది. హాఫ్ మినిట్ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చెప్పాను కదా, ఇలా పూరీలాగా చేసుకోవచ్చు, ఇలా మడతలు వేసి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.